అంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ అని మీరు ఎప్పుడు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు కాబట్టి మీకు ఏ చట్టాలు లేవేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇలా అయితే ఏమవుతుందమ్మా రేపు ఫ్యూచర్ ఏమవుతుందంటే నేను భారతదేశంలో మగాడిగా బతకడం కన్నా బయట ఎక్కడైనా పోయి బతకడం బెటర్. ఇటువంటి చట్టాలు మన దేశంలోనే, ఇంకా వేరే ఏ దేశాల్లోనూ ఇటువంటివి లేవు. ఓకే, మన వాళ్ళు ఏంటంటే మన పొలిటికల్ లీడర్స్ పేరు తెచ్చుకోవడానికనో లేకపోతే అసలు ఏ సాక్ష్యం లేకుండా కేసు పెట్టడం అనేది ఏ దేశంలో ఉందమ్మా? మహిళల కోసం నేను ఇది తీసుకొచ్చా అంటే మహిళా ఓట్లని నాకు పడతాయనా? ఎగ్జాక్ట్లీ. ఎక్కడో దిశనో లేకపోతే నిర్భయానో జరిగింది ఒక ఉదంతం, అది జరగగానే ఒక చట్టమే పుట్టుకొస్తుంది. వాళ్ళు వెధవలు, వాళ్ళని శిక్షించాలి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ప్రపంచంలో ప్రతి మగాడు వెధవ కోణంలోనే చూడాలి అని ఒక చట్టం తీసుకొస్తారు అనేది తప్పు. కొందరు అలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు. ఆ వైజాగ్లో ఒక ఆవిడ అలా చేసింది, ఇంకా మరి ప్రతి ఒక్క ఆడదాన్ని అలాగే చూడాలని ఎవరు చెప్పట్లేదు కదా. మరి ఎందుకు ఇది? బై డిఫాల్ట్ చట్టంలో స్త్రీ అనే ఆవిడ విక్టిమ్. అటువంటి ఇది మార్చుకోవడం సరే, ఇవన్నీ టైం పట్టేవి. కానీ 498 అయితే చాలా మార్పులు అయితే జరిగినాయి. ఇక 493లో మార్పులు జరగాలి, 376లో కన్సెంట్ అనే విషయంలో ఎస్పెషల్లీ మార్పులు జరగాలి. ఇది కాకుండా కన్సెంట్ అంటే మీకు చెప్తారు, అమ్మాయి ఒప్పుకుంది, ఇష్టపడే అతనితో వెళ్ళింది, అతనితో ఉండింది ఓ ఏ రూమ్లోనే ఎక్కడో, రేపు పొద్దున్నే వచ్చి లేదు నా ఇష్టపూర్వకంగా కాలేదంటే వాడి మీద పెట్టాల్సింది కేసు. అదేంటమ్మా నువ్వు ఇష్టం లేకపోతే అంత దూరం వెళ్తావా అంటే, వెళ్ళాను సార్ ఇష్టపూర్వకంగానే వెళ్ళాను. మరి అంటే అంతకుముందు 10 రోజులు కూడా కలిసే ఉన్నారు కదమ్మంటే, ఆ 10 రోజులు కూడా కలిసే ఉన్నాను సార్, ఆ పర్టికులర్ రోజు నాకు ఇష్టం లేదు సార్, అందుకని అది అత్యాచారం. నిజమమ్మా, హాస్యాస్పదంగా ఉంది మన చట్టం. ఇప్పుడు మస్తాన్ సాయి మీద లావణి పెట్టిన కేసు ఏంటి? ఈవిడ ఆయన వాళ్ళ చెల్లెల పెళ్లి కోసం గుంటూరు పిలిస్తే, గుంటూరులో పర్టికులర్ ఏదో రాయల్ లాడ్జ్లో 10 రోజులు ఉన్నారు. 10 రోజులు ఈయన ఆవిడ లాడ్జ్లో ఒక రూమ్లో ఉండి 11వ రోజున ఈయన అత్యాచారం చేశాడని కేసు పెట్టి. మరి 10 రోజులు ఏంటమ్మా అది సంసారం సార్, 11వ రోజు అత్యాచారం సార్. ఇవన్నీ ఉన్నానే సార్, మీరు ఇంకా చెప్తే ఇంకెక్కువ తెలుసుకుంటారేమో సార్ జనాలు. ఇంత ఇలా కూడా చేయొచ్చని మాకు తెలియదు. ఇవన్నీ 10 రోజులు సరిగ్గా ఉండి 11వ రోజు. ఇప్పుడు ఎవరైతే పోలీసు సిస్టమ్ని రుచి చూస్తారో, ఓహో ఇక్కడ మనకి ఏదో వర్కౌట్ అయ్యేట్టుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నారంటే ఆఫీసర్లకి లైన్ వేయడం, ఆఫీసర్ని ట్రాప్ చేయడం. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఉంది సార్ పాయింట్. ఆయన ఏదో సంఘగార్చుకుంటూ పోయాడంటే ఇంకా ఈవిడ ముందు ఆయన హీరోయిన్ ప్రదర్శించడానికి పట్టరండి రా వాడిని, వాడిని పేకండి రా, అరే ఆడి చేత డబ్బులు ఇప్పించండి రా. ఎగ్జాక్ట్లీ ఇవి నేను చూశాను కొన్ని. అంటే అక్కడ మరి మగాళ్ళు ఎందుకు వస్తున్నారు సార్? ఈవిడ ఇదని తెలిసినాక కూడా మగాళ్ళు ఎందుకు లొంగుతున్నారు? మరి వాళ్ళ బోన్లో వాళ్ళు పడట్లేదా? ఇప్పుడు అక్రమ సంబంధాలు లేకపోతే ఫిజికల్ రిలేషన్లు అనేవి కంప్లీట్గా ప్రైవేటైజ్ చేసేసారు. అంటే అది మానవ సంబంధాలని మనం ఇది తప్పు ఇది రైట్ అని మనం జడ్జ్ చేయడానికి మనం ఎవరు. అది వాళ్ళ ఫిజికల్ నీడ్, ఆ అమ్మాయికి అతను నచ్చలేదో లేకపోతే ఇంకోటో ఇతను నచ్చాడో, ఈ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చలేదో ఇంకోటి నచ్చారు, ఈరోజు ఈ అమ్మాయితో ఉన్నాడు రేపు ఇంకోటితో ఉన్నాడు, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని యూరోపియన్ కంట్రీస్ మొత్తం డిసైడ్ చేసేసుకుని అయిపోయారు. మన సుప్రీంకోర్టు కూడా 2018 తర్వాత ఇవి నేరంగా మనం పరిగణించద్దు, కాకపోతే ఇతను వేరే అమ్మాయితో ఉన్నాడు ఆవిడకి నచ్చలేదు విడాకులు తీసుకో. ఇప్పుడు గౌతమి ధర్మ మహేష్ల కేసులో కూడా వాళ్ళు వేరే చోట వేరే సంబంధం ఉంది అనుకునే నేపథ్యంలో విడాకులు తీసుకోవచ్చు. కానీ నువ్వు నాకు నేను ప్రతిరోజు బద్నాం చేస్తా, నాకు డబ్బులు ఇవ్వాలి, అది ఇది డబ్బులు ఎంత ఇవ్వాలని కోర్టు చెప్తుంది ఒకవేళ కనుక ఇదైతే. సో అలా ఇవన్నీ కూడా చాలా చాలా దారుణమైన చట్టాల యుగంలో మగాడు బతుకుతున్నాడు. అది సో ఇప్పుడు అండ్ ఇంకొక దారుణమైన విషయం చెప్తాను మీకు. దీనివల్ల సఫర్ అవుతున్నది ఎవరంటే నిజమైన బాధితులు ఇవాళ రేపట్లో. రెండోది, ఈ పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? సరే జనరల్గా కొంతమంది ఎలా జరుగుతుంది అంటే, ఇటువంటి అమ్మాయిలు సార్ నాకు న్యాయం చేయండి సార్, నాకు వాడు అన్యాయం చేశాడు సార్, ఇది సార్ అని చెప్పి ఫస్ట్ ఈయన దగ్గరికి వస్తారు. ఈయన మంచి మనసుతోనే పాపం ఆడకూతురికి న్యాయం చేయాలి అనే కోణంలో ఆవిడని చేస్తాడు. సార్ నేను ప్రతిసారి పోలీస్ స్టేషన్కి రాలేను సార్, పోలీస్ స్టేషన్కి వస్తే అందరూ రకరకాలు అనుకుంటారు, ఆడకూతురికి కదా సార్, బయట ఎక్కడైనా ఒక కేఫ్లో కలుద్దాం సార్ అని కూర్చుంటారు. సరే పోనీ పాపం ఆయన కేఫ్కి వస్తారు. కేఫ్కి వచ్చిన తర్వాత సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సార్, మీరు అది సార్ ఇది సార్ అని చెప్పి ఆయనకి బాగా బట్టరేస్తారు.
బటర్ వేసిన తర్వాత ఇంకా తర్వాత మేబీ ఆవిడ ఇంకేమైనా ఫేవర్స్ ఆఫర్ చేస్తే అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఐ మీన్ వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే ఫేవర్ కదా సార్. ఎగ్జాంపుల్ అలా కదమ్మా, ఇది ఎలా జరుగుతుందంటే నిజంగా పాపం ఆడకూతురు అన్యాయం ఏందనే దీంట్లోనే ఇతను ఫస్ట్ స్టార్ట్ అవుతాడు. నిజంగానే పోలీస్ స్టేషన్లో ఏమైనా ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి బయట కలుస్తాడు. కానీ అక్కడ ఈవిడ గోకడం మొదలెడుతుంది. మనోడు కొంచెం స్లిప్ అయ్యాడు అనుకో, అంటే ఈయన ఆ ఉద్దేశంతో వెళ్ళకలా, హెల్ప్ చేద్దామని వెళ్ళాడు, కానీ ఈవిడ ట్రాప్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, ఆ కాల్ రికార్డ్స్ కావచ్చు ఇవి కావచ్చు పెట్టుకొని ఇప్పుడు నువ్వు చేస్తావా చస్తావా. ఇప్పుడు లావణ్య విషయంలో ఒక ప్రముఖ ఆఫీసరే ట్రాన్స్ఫర్ అయిపోయాడు. రీసెంట్గా వైజాగ్ ఒక కేసు కూడా ఉంది, మీరు గుర్తుపట్టే ఉంటారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆవిడ. సేమ్ అది కూడా అంతేనా సార్? ఈవిడ అది ఇంకా నేను అవి ఏం చెప్తామమ్మా, ఇప్పుడు పలానా మనిషి అలాంటిది అని తెలిసి కూడా, మీరు అడిగారు ఇందాక, తెలిసి కూడా వెళ్తే వాళ్ళ గుర్తులో వాళ్ళు పడ్డట్టే కదా. అవును, మాట్లాడే నేను ఆయనతో కూడా. దానికి మనం మీకు ఉండాల్సిన బుద్ధి అని ఆయన మొహం మీదే చెప్పాను. ఇప్పుడు ప్రతి మగాడికి నేను సపోర్ట్ చేస్తానని కాదు, అలానే ఆవిడే కరెక్ట్ అని కాదు. అక్కడ చూస్తే ఇద్దరే, అవును ఇద్దరు ఫాల్ట్, కానీ నోరు తెలిస్తే లక్షలు 80 లక్షలు పెళ్ళయింది, ఈయనకి పెళ్ళయింది. సి వాట్ ఐ థాట్, అంటే ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ని లక్షలు ఏంటి అసలు? ఏం న్యాయం చేయాలి? ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, ఇద్దరు శారీరక సుఖాలు కోరుకున్నారు. అదే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. ఇక్కడ తప్పెవరిది అంటే, అక్కడ కూడా కాదు, ఇద్దరు కోరుకుంటే సుఖంగా ఉంటే అది వేరే విషయం. కానీ ఒకళ్ళు కోరుకుంటే ఇంకొకళ్ళు దాన్ని డబ్బుగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే, డబ్బుగా కన్వర్ట్ చేసుకోవడం వాళ్ళది దాన్ని వ్యభిచారం అనాలా లేకపోతే దాన్ని ఎక్స్టార్షన్ అనాలా, అది ఆలోచించుకోవాలి. అది తప్పు. నీకు ఇష్టమైతే తిరుగు, అది సుప్రీంకోర్టు కూడా ఆపదు. కానీ నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు గుంజాలని చూస్తే, ఇప్పుడు ఒకవేళ మనం వ్యభిచారం ఇట్లా ఐ మీన్ ఈ థాట్లో మాట్లాడినా కానీ డబ్బులు అడిగి తీసేసుకోవాలి. కానీ ప్రేమ పేరుతోనో లేకపోతే ఇంకొకటి దానికని చెప్పేసి మళ్ళీ అలా చేయడం కూడా తప్పే. ఇప్పుడు వ్యభిచారం ఏం తప్ప, చాలా బెటర్ వీళ్ళకన్నా, అక్కడతో అయిపోతుంది. అవి కూడా అంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్. ఇప్పుడు మనకి పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా రిస్క్లో ఉన్న పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందు ఇది అన్యాయం అని తెలిసి కూడా వాళ్ళు కేసులు పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు చాలాసార్లు. ఓకే. సో వాళ్ళు కూడా, మీరు ఎవరన్నా అంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడకూడదు వీటి గురించి. కానీ మీరు ఎప్పుడైనా సరే, నా సజెషన్, మీరు ఒక సిఐ రేంజ్ ఆఫీసర్ని చూసుంటారు, ఆయనతో ఉంటే, సార్ ఇది నిజమేనా అని అడగండి. ఆడవాళ్ళు కనుక వెళ్ళి కేసులు పెడితే తీసుకోవాలి, మగవాళ్ళు పెడితే తీసుకోరు. అబ్సల్యూట్లీ ప్రతి ఎవరినైనా చెప్తారు, కానిస్టేబుల్ అయినా చెప్తారు. ఒకవేళ మగాడు పెడితే కేసు తీసుకోవాలంటే నీకు సాలిడ్గా అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా మళ్ళీ దాన్ని లీగల్ ఒపీనియన్కి పంపించి ఇంకా అన్ని రకాలు ఉంటాయి. సో మొత్తానికి ఆడవాళ్ళ రాజ్యం అవుతుందంట. నాకు ఒక కానిస్టేబుల్ తత్వం బోధపరిచాడు ఫస్ట్లో, నాకు తెలియక అందరికీ న్యాయం ఒకటే కదా అని చెప్పి నేను వెళ్ళిపోయి కేసు పెట్టాను. ఓకే. కంప్లైంట్ ఇస్తే నువ్వు కేసు పెడితే నువ్వు మగాడికి పోయా అన్నాడు. అంటే ఎదుగో సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కదా అంటే, ఇదే అమ్మాయి వచ్చి ఏ సాక్ష్యం లేకుండా పెడితే నీ మీద కేసు అయిపోతుంది. ఓకే, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఏం చేయలేరు అటువంటి పరిస్థితి. సో తర్వాత అసలు ఏంటి ఇది అవ్వాలంటే ఎలా ఉండాలి, సిస్టమ్ ఏంటి అనేది మొత్తం నేను స్టడీ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది దారుణమైన సత్యం. బట్ అలాంటి దీంట్లో కూడా కేసులు ఒకవేళ మగాడు పెట్టాలి, నిజంగా అతని పక్కన న్యాయం ఉంది అంటే ఖచ్చితంగా నిలబడుతుంది. కానీ మనం కొంత ఓర్పు అయితే కావాలి. ఇప్పుడు ఒక రోజులో కాకపోవచ్చు, కానీ ఒక వారం 10 రోజుల్లో, ఒక 15 రోజుల్లో మనం గట్టిగా నిలబడి చేసుకోగలిగితే ఖచ్చితంగా అవుతుంది. ఆ వే ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే. అవును సార్. అంటే ఇలాంటి అంటే లీగల్ పాయింట్స్ చాలామందికి తెలుసుకునే, ఒక్కొక్కరు 10 పెళ్ళిళ్ళు 15 పెళ్ళిళ్ళు ఒక అమ్మాయి, అసలు హౌ పాసిబుల్ సార్? ఒకరితో ఇది కాకనే సచ్చేటోళ్ళు బొచ్చాడు మంది ఉన్నారు. ఒక మందని డబ్బులు దొంగతనం చేయడం, ఇవన్నీ వింటుంటే కొన్నిసార్లు శ్రీజాతి కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది మనమైతే ఖచ్చితంగా. శ్రీజాతి అట్లాంటి వాళ్ళు ఒక నీచ జాతి, అట్లాంటి వాళ్ళని మనం స్త్రీ జాతితో అసలు కలపకండి. అంటే శ్రీజాతితో అని కాదు, కొందరు చేస్తున్న దానికి మీరు ఎవరైతే అన్నారో నిజమైన బాధితులు చాలా మంది ఆడవాళ్ళు మగ్గిపోతున్నారు. చాలా మంది మర్డర్లు, మానభంగాలు లేకపోతే దోపిడీలు చేస్తారు. అలాంటి మగాళ్ళు అందరూ అది కాదు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే. ఈ దోపిడీలు మర్డర్లు చేసే ఈ మగాళ్ళలో ఎవరైతే ఉన్నారో, అలాగే దీంట్లో ఇటువంటి పనులు చేసి 498 పెట్టి డబ్బులు గుంజే వాళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ ఒక బ్యాచ్, మనం అందరం ఒక మంచి బ్యాచ్. ఇలా చూసుకోవాలి తప్ప చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళగా చూడాలి, ఆడ మగాని చూడద్దు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, చట్టంలో చెడ్డవాళ్ళైనా సరే ఆడవాళ్ళు వెళ్ళి కేసు పెడితే అయిపోతుంది. అంతే, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది. యా సార్.